హాయ్ ఫ్రెండ్స్, పప్పు చుక్కకూర చేస్తున్నానండి. ఇది చుక్కకూర, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు అండి. ఈ గ్లాస్తో గ్లాస్ అండి. హాఫ్ కందిపప్పు, హాఫ్ పెసరపప్పు అండి. కడిగి పెట్టుకున్నానండి. ఒక గంట ముందు పెట్టుకొని ఇలా కుక్కర్లో వేసుకోవాలండి. కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో ఇవి వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే వెల్లుల్లి కూడా ఇవ్వండి. వెల్లుల్లి వేసుకోవాలండి. అలాగే చుక్కకూర కూడా వేసుకోవాలండి. ఇందులోనే హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని 3-4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. పప్పు ఉడికిపోయింది ఫ్రెండ్స్. అండి 3 విజిల్స్ వచ్చాయి. పప్పు ఉడికిపోయింది. ఉడికిన పప్పుని మరలా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి. నేను ఉప్పు వేసుకుంటున్నాను. సిమ్లో పెట్టి ఉప్పు వేసుకొని బాగా మెదుపుకోవాలి ఫ్రెండ్స్. కొత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూడండి, పప్పు బాగా మెదుపుకోవాలండి. మెదుపుకొని ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించుకుంటే పప్పు టేస్టీగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఉడికివ్వాలండి. కొంచెం సిమ్లో పెట్టి. ఫ్రెండ్స్, పప్పు ఇలా ఉడికిపోయింది ఫ్రెండ్స్. తాలింపు వేసుకోవాలి. తాలింపు తెలుసు ఫ్రెండ్స్. ఇది ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ ఫ్రెండ్స్. తాలింపు ఫ్రెండ్స్. కొద్దిగా మెంతులు వేసుకున్నాము ఫ్రెండ్స్. తాలింపు వేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇంగువ వేసుకోవాలి. ఫ్రెండ్స్, చుక్కకూర పప్పు ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి. చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్.